అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 68వ భాగంలో శివాజీ తప్పించుకున్నాడన్న విషయం ఔరంగజేబు తెలుసుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ మహారాష్ట్ర చేరుకోవడం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న వస్త్రాలతో వెళితే మొఘల్ సైనికులకు అనుమానం వస్తుందని శివాజీతో పాటు అనుచరులందరూ గడ్డాలు, మిసాలు, శిరోజాలు తీయించి సాధు సంతుల వేషం ధరిస్తారు. కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్ష మాలలను మెడలో వేసుకుంటారు. వజ్రాలు, రత్నాలను తమ వద్దనున్న దండంలో కొన్ని, పాదరక్షలలో మరి కొన్నింటిని రహస్యంగా దాచుకుంటారు. సన్యాసుల రూపంలో ఉన్న తాము గుర్రాలపై ప్రయాణించడం సందేహానికి తప్పక తావిస్తుంది కనుక ఇకపై పాదచారులుగా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఎవరికి అనుమానం రాని రూపాలతో మధుర నుంచి బయలుదేరుతారు. మొదట ప్రయాగ చేరి అక్కడ నుండి కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ శివాజీ పూజలు నిర్వహించి పేదలకు, బ్రాహ్మణులకు దానాలు చేస్తాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో శివాజీ ఎన్నో ఇబ్బందులకు, అసౌకర్యాలకి గురవుతాడు. ఆగ్రా వీడినప్పుడే వానాకాలపు చివరి వర్షాలు కురిసినందున నదులు, కాలువలు నిండు కుండల్లా ఉంటాయి. పడవలు లేని చోట్ల ప్రయాణికులు నదులను, కాలువలను ఈదుకుంటూ దాటుతుంటారు. అడవులు, కొండల్ని దాటాల్సి వస్తుంది. ఇన్ని అడ్డంకుల్ని అధిగమిస్తూ సహచరులతో శివాజీ ప్రయాణిస్తాడు. సహనం, పట్టుదల, ఉత్సాహం, లక్ష్యంపై గురి శివాజీని వడలిపోనీయలేదు. ఒక గ్రామంలో స్థానిక ఫౌజ్దార్ శివాజీని అనుమానించి నిర్బంధిస్తాడు. ఎన్ని విధాలుగా చెప్పినా ఆ అధికారికి అనుమానం తీరకపోవడంతో తానే శివాజీ అనే నిజాన్ని వెల్లడిస్తాడు. హిందువైన ఆ అధికారి ఆశ్చర్యపడి శివాజీ అంతటి ప్రఖ్యాత వీరుడి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమించమని వేడుకుంటాడు. అతడికి శివాజీ పెద్ద మొత్తంలో ధనం ఇచ్చి తాను ఇటుగా ప్రయాణించిన విషయం మొఘల్ అధికారులకు చెప్పవద్దని కోరతాడు. అప్పటికే మొఘలులు శివాజీ కోసం గట్టి అన్వేషణ ప్రారంభిస్తారు. ఔరంగజేబు గూఢాచారి విభాగం అంతా శివాజీ అన్వేషణలో పడుతుంది. శివాజీని పట్టించే వారికి పెద్ద బహుమానం ప్రకటించబడింది. మొఘల్ సైనికులు, సర్దార్లు, గూఢాచారులు, అనేక మంది పౌరులు కూడా శివాజీ అన్వేషణలో నిమగ్నలవుతారు. శివాజీ ప్రయాణం చాలా ప్రమాదభరితంగా సాగుతుంది. మరొక చోట పుణ్యక్షేత్రంలో పూజాధికాలు నిర్వహించి నదీ స్నానానికి పూజారితో పాటు శివాజీ నదిలో దిగుతాడు. ఆ సందర్భంలో మరొక పూజారి ఈ పూజారితో మాట్లాడుతూ దక్కన్కు చెందిన శివాజీ మహారాజు ఆగ్రాలో నిర్బంధింపబడ్డాడని, కానీ నిర్బంధం నుండి తప్పించుకొన్నాడని అంటాడు. ఈ మాటలతో ఉలిక్కిపడ్డ శివాజీ త్వరగా అక్కడ నుంచి పూజలు ముగించుకొని బయటపడతాడు. నాటి మొఘల్ చరిత్రకారుడు కాఫీ ఖాన్ శివాజీ తప్పించుకున్న తర్వాత జరిగిన సంఘటనల గురించి తెలియజేస్తాడు. వాటిలో ఒకదానిని ఇలా తెలియజేస్తాడు. నేను సూరత్తులో ఉండగా నాభా అనే పేరు గల ఒక వైద్యుడైన బ్రాహ్మణుడు నాతో ఇలా చెప్పాడు. నేను వారణాసిలో ఒక బ్రాహ్మణుని సేవిస్తూ ఉండేవాడిని. ఒకనాడు నేను గంగా నది స్నానఘట్టానికి వెళ్లాను. అంతలో ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి కొంత ధనం నా చేతిలో పెట్టి త్వరగా మంత్రపూర్వకంగా గంగా స్నానం చేయించండి అని అభ్యర్థించాడు. నేను అలా అతడికి స్నానం చేయిస్తూ ఉండగా మొఘల్ సైనికులు అనేక మంది శివాజీ కోసం గాలిస్తూ అక్కడికి వచ్చారు. అంతలో నాకు ధనమిచ్చిన వ్యక్తి స్నాన విధిని పూర్తి కాకుండానే త్వరగా అక్కడ నుండి వెళ్లిపోయాడు. అప్పుడు నాకు తెలిసింది అతడే శివాజీ అని. అతడు నాకు కొన్ని వజ్రాలు, మొహరీలు, హొన్నులు దక్షిణగా ఇచ్చాడు. అప్పుడు నేనిక మా గురువు ఇంటికి వెళ్లకుండా నా స్వస్థలం సూరత్ వచ్చేశాను. శివాజీ నాకు ఇచ్చిన ధనంతోనే ఇక్కడ నేను ఉంటున్న భవంతిని కొన్నాను అని తెలియజేస్తాడు. అలా ప్రయాణించిన శివాజీ బృందం పాట్నా వెళ్లి అక్కడ నుండి గయకు చేరుకుంటారు. తరువాత ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు. అటు నుండి
కటక్ చేరుకుంటారు. కటక్ చేరేటప్పటికి శివాజీ పాదయాత్ర చేసిన శ్రమకి తట్టుకోలేకపోయాడు. అక్కడ ఒక గుర్రాన్ని కొని దాని మీద మిగిలిన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటాడు. ఒక గుర్రాన్ని ఎంపిక చేస్తారు. దాని ధర చెల్లించేందుకు జేబులో వెండి నాణ్యాలు లేనందున పరాకుగా గుర్రాల వ్యాపారి ముందే వేరొక మూటను తీసి విప్పుతాడు. ఆ మూట నిండా పగోడాలు ఉంటాయి. అవి చూసిన వ్యాపారి దిగ్భ్రాంతుడవుతాడు. పగోడాలంటే బంగారు నాణ్యాలు. ఈ మామూలు గుర్రానికి బంగారం చెల్లిస్తున్నావంటే నువ్వు రాజా శివాజీవి అయి ఉండాలి అన్నాడు ఆ వ్యాపారి. వెంటనే డబ్బు చెల్లించి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు శివాజీ. ఏ చిన్న పల్లెకు వెళ్లినా అక్కడ శివాజీ గురించి మాట్లాడుకుంటున్నారు. కొత్త వారెవరు కనపడ్డప్పటికీ వారిని గురించే సందేహిస్తున్నారు. అందువల్ల శివాజీ కొన్ని చోట్ల పగటిపూట ప్రయాణాలు మాని రాత్రులు ప్రయాణం సాగించవలసి వస్తుంది. అలా ఒరిస్సా గుండా దక్కన్లో శివాజీ ప్రవేశిస్తాడు. అయినా నేరుగా తన రాజ్యం చేరుకోలేదు. కటక్ నుండి చందా అరణ్యాల గుండా దేవగఢ్, గోండువాన్, భాగ్యనగర్, బీజాపూర్, మహాబలేశ్వర్ మీదుగా సామాన్య శకం 1666 నవంబర్ 20వ తేదీ మంగళవారం తన సుదీర్ఘమైన 100 కిలోమీటర్ల యాత్రను ముగిస్తూ రాయగఢ్ చేరుతాడు. శివాజీ ఆగ్రాలో బంధింపబడ్డాడు అన్న వార్త విన్న రోజు నుంచి రాజగఢ్ కోటలో ఉన్న జిజియాబాయి జీవితం భారంగా గడుస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి మహారాష్ట్రలో వెలసిన దేవుళ్లందరికీ మొక్కుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తుల్జాపూర్ భవానీకి ఎడ తెగకుండా పూజలు చేస్తుంటుంది. పండరినాథుడి భజనలు నిరంతరం సాగుతుంటాయి. ఈలోగా శివాజీ ఆగ్రా నుంచి తప్పించుకున్నాడన్న వార్త ఆమెకు అందుతుంది. దాంతో ఆమె హృదయం కొంత శాంతిస్తుంది. తప్పించుకున్నాడు, బాగానే ఉంది, కానీ ఏడి తిరిగి మహారాష్ట్రం చేరనేలేదు కదా, ఎక్కడ ఏం జరిగిందో అని ఆమె మనస్సు ఆందోళనలతో నిండిపోతుంది. అయినా ఆమె తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. మోరో పంత్, పింగళే మొదలగు వారి తోడ్పాటుతో పరిపాలన సాగిస్తుంటుంది. వస్తారు తల్లి, రాజావారు తప్పక వస్తారు. 1,000,000 మంది ఔరంగజేబులు ఏకమైన వారిని ఏమీ చేయలేరని జిజియాబాయికి తోటి వారు ధైర్యం చెబుతుంటారు. అందరి హృదయాలు శివాజీ గురించి ఆందోళన పడుతున్నా పైకి మాత్రం గంభీరంగానే కనిపిస్తున్నారు. ఆ రోజు ఉత్తర భారతదేశం నుంచి బైరాగుల బృందం ఒకటి రాజ్గఢ్ వచ్చిందని, వారు జిజియామాత దర్శనం కోరుతున్నారని సేవకులు వచ్చి తెలియజేస్తారు. జిజియాబాయి అటువంటి వారి అనుగ్రహం వల్లనైనా తన కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడేమో అన్న ఆశతో వారిని సగౌరవంగా లోపలికి ఆహ్వానిస్తుంది. బైరాగుల బృందం జిజియామాత ముందు నిలబడుతుంది. ఆ బృందంలోని నీరాజీ పంత్ నిజమైన సాధువులా మనస్ఫూర్తిగా రాజమాతను ఆశీర్వదిస్తాడు. ఆమెను చూస్తూనే ఒక బైరాగి కళ్లల్లో ఆనందాశ్రువులు ఉబుకుతాయి. భావోద్వేగంతో అతడు ఆమెకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. ఇదేమిటి, నేను కదా నమస్కారం చేయవలసింది, ఈ గోసాయి నాకు ప్రణామం చేస్తున్నాడేమిటని జిజియామాత ఆశ్చర్యపోతుంది. ఆమె పుత్రుడిని గుర్తించలేకపోతుంది. అనేక ఆటుపోట్లు, ఆందోళనలు, సుదీర్ఘమైన పాదయాత్ర శివాజీని వెంటనే గుర్తించలేనంతగా మార్చివేస్తాయి. శివాజీ లేచి తన కాషాయ దుస్తులు తొలగించి అమ్మా అంటూ మళ్లీ ప్రణమిల్లుతాడు. అతని శిరస్సును నిమురుతుంది. ఆ తల మీద ఉన్న పాత గాయపు గుర్తును ఆమె గుర్తుపడుతుంది. అఫ్జల్ ఖాన్ ఘట్టములో తగిలిన గాయం అది. వెంటనే శివ అంటూ హక్కున చేర్చుకుంటుంది. మాటలకు అందని భావాలు కన్నీళ్లుగా ప్రవహిస్తాయి. అది కేవలం శివాజీ తిరిగి రావడం కాదు, అది అతనికి మరో జన్మ. తరువాతి భాగంలో సంభాజీ రాక గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ జాతీయ మహావీరుడి చరిత్రను అందరికీ తెలియజేయడంలో మీ వంతు సహకారాన్ని అందించండి.